హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ప్రొద్దుటూరు అబ్బాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కొత్తగా చూస్తున్నాను, ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. ఈ రోజు అయితే మా కోవిడ్ ముసలాం చూడండి ఎంత మంచి పని చేసిందో. ప్రెసెంట్ అయితే మా కోవిడ్ ఇంట్లో ముసలాని కొడుకులు కూతురులు ఎవరు లేరు అనమాట. అందరు సాఫర్ అయితే వెళ్ళినారు. వెళ్ళి కూడా దగ్గర 10 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. రేపైతే వస్తున్నారు అనగా. ఈ రోజు అయితే మా కోవిడ్ ముసలామ ఈవినింగ్ వచ్చేసి ఇంట్లో పని మనుషుల్ని, నన్ను, మా డ్రైవర్ ని అందరినీ సాల్మియాకి అయితే వెళ్ళమని చెప్పింది. పోయి ఏమైనా తినేసి మీకు ఏమైనా కావాలేమో తెచ్చుకోండి అని చెప్పి మా కార్ ఇచ్చి పంపించింది అనమాట. యాక్చువల్గా ఇప్పుడైతే మేము అందరం కలిసి ఫస్ట్ అయితే వేరే ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాం. మా బాబా ఒక పార్సల్ ఇచ్చింది అనమాట. ఆ పార్సల్ వచ్చేసి ఒక లొకేషన్ అయితే వేసిండు. అది వచ్చేసి ఎయిర్పోర్ట్ పైన అయితే ఉంది. సో ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. మా బాబా చెప్పిన ఫస్ట్ ఆ లగేజ్ అయితే మా బాబాకి ఇచ్చేసి ఇంకా అక్కడ నుండి అటే సాల్మియాకి అయితే కొట్టేస్తాం. మళ్ళీ మా ముసలాం వచ్చేసి బెన్నెరండి అని చెప్పింది. అసలు మా ముసలాం దేనికి పంపిస్తుందంటే, ఒకవేళ రేపు మా బాబా వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయినా కానీ ఇంకా పని ఎక్కువ ఉంటది, ఇద్దరే పని మనుషులు ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళనీకి అయితే ఉండదు అనమాట ఛాన్స్. అందుకే మా ముసలాం పెద్ద ప్లానింగ్ అయితే పంపిస్తుంది. ఇంకా అలా ఫస్ట్ అయితే మా ముసలాయన పెట్టిన లొకేషన్ ఇంటి దగ్గరికి వచ్చినాం. ఈ పార్సల్ అయితే ఇంట్లో వాళ్ళకి ఇచ్చి ఇటు నుంచి రిటర్న్ అయితే బయలుదేరాలి. ఇప్పుడే ఆ చిన్న పార్సల్ అయితే ఇచ్చేసినాం. ఇంకా మళ్ళీ మాకు యూటర్న్ అయితే చాలా దూరం ఉంది అనేసి మా ఫ్రెండ్ చూడండి అడ్డం మీద వెళ్ళిపోతున్నాడు. ఈ బండి ఏం కాదు వెళ్ళిపోతుంది అనేసి. ఫర్ సపోజ్ ఈ వీడియో మా బాబా గానీ మా మేడం గానీ చూడాలా, మా వానికి ఇది వేసుకుంటాం. ఇంకా ఎటొచ్చినామో తెలియదు, ఎటపోతున్నామో తెలియదు అనమాట. నేను కొత్తగా వచ్చిన కదా, నాకు లొకేషన్ అందుకేం తెలియదు. డైరెక్ట్ వచ్చేసి 5వ నెంబర్ రోడ్ మీద అయితే పడిపోయినాం. ఇంకా సక్కం కొట్టేసుకుంటూ వచ్చాక ఇంకా డైరెక్ట్ సాల్మియాకి వచ్చి పడిపోయినాం. నాకైతే ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలియదు అనమాట. సాల్మియాకు ఫస్ట్ టైం మనం ఏం తెలియని తిన్న కార్లో అయితే కూర్చున్నాం. మా వాడైతే తీసుకుని వెళ్తున్నాడు. ఇదేం సాల్మియానో ఏమో తెలియదు కానీ మా వాడు ఇక్కడ మమ్మల్ని అయితే డ్రాప్ చేసి వాడైతే వెళ్ళిపోతున్నాడు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇట్లా లోపలికి. మా అమ్మ ఉండి ఏమంటుందంటే, ఈ ఏరియాకి అంతా ఎక్కువ పిలిపిని వాళ్ళు వస్తారు, అందుకని ఈ పిలిపిని ఇక్కడ తీసుకొని వచ్చింది అంటుంది. మా అమ్మ ఆ పని మంచి చూడండి, ఇద్దరు తోడు దొంగలు తినబోతున్నారు. నేనేమో వెనకాల వీడియో తీసుకుంటా మొత్తం చూసుకుంటూ వెనకలైతే వెళ్ళిపోతున్నాను నిదానంగా. చూసేకైతే ఈ లొకేషన్ అంతా బాగా కలర్ఫుల్ గా అయితే ఉంది, కానీ మొత్తం అంతా షాపింగ్ మాల్స్ ఇలాంటివన్నీ సూపర్ మార్కెట్ లో ఎక్కువ ఉన్నాయి ఈ లొకేషన్ లో. ఇదంతా తిరిగిన తర్వాత అనిపించింది నాకు మాలియానే ఎంతకైనా అని. ఇంకా అలా బిక్సీ అనే రెస్టారెంట్ కి తెలుస్తుంది మా అమ్మ. అందుకు నాకు ఫుల్ ఆకలిస్తుంది అని చెప్పిన. ఇక్కడికి రాగానే విచిత్రం ఏంటి అంటే కనుక, ఇక్కడ ఏదైనా తీసుకొచ్చంట, ఎంతైనా పెట్టుకోవచ్చంట, ఎన్ని మాటలు తినొచ్చంట, ఏం కాదంట, ఒకటేసారి అంట అమౌంట్ పే చేయాల్సింది మనిషికి ఇంత అనేసి. ఇంకా నేను బిర్యానీ పెట్టుకుని ఈ చికెన్ లాలీపాప్లు ఉంటాయి ఇవన్నీ ప్లేట్ చుట్టూ అయితే పెట్టుకున్నా. ఏదైతే అన్ని ఫ్రీనే అన్నారనేసి ఇంకా అలా లాస్ట్ కి మొత్తం ప్లేట్ మొత్తం నింపేసిన 4-5 రకాల చికెన్లతో. సారీ 3-4-5 అనుకున్నాయి అంతే. ఒక లైన్ మొత్తం ఇండియన్ ఫుడ్స్ ఉంటే ఈ లైన్ మొత్తం పిలిపిని వాళ్ళది అనమాట. ఇంకా మధ్యలో వచ్చేసి సలాడ్, గులాబ్ జామున్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, కలీంద్ర బొండి ఇలాంటివన్నీ. లాస్ట్ కి మన ప్లేట్ అయితే ఇటైతే డెకరేషన్ అయితే చేసిన. చూద్దాం ఇదంతా తినిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వస్తే ఇంకా హైలైట్. సెకండ్ టైం రాకపోతే ఇంకా ఏం చేయలేం. మాక్సిమం తింటా అనుకుంటున్నా. ఇదంతా ఫుల్ ఆకలితో ఇప్పుడైతే. నేనైతే ఒక బార్బికాను ఇవన్నీ తీసుకున్నా. మా పిలిపిని అమ్మ చూడండి ఆ నూడిల్స్ అందుకు పెట్టుకుంది. వీళ్ళు ఎక్కువ నూడిల్స్ ఇవే తింటారు. మా పిలిపిని అమ్మ అయితే స్నాప్లు ఇలాంటివన్నీ ఎక్కువ దిగుతుంది, కానీ నా వీడియోలో పడాలంటే పెద్ద సిగ్గుపడుతుంది. నీ ఫేస్ బ్లర్ చేస్తా హీరోయిన్ అని అన్నా నేను, ఎందుకంటే ఆమె ఏదో పెద్ద ఫీల్ అవుతుంది అనేసి నేను మొత్తం బ్లర్ అయితే చేస్తున్నాం. అది ఇప్పుడు అంతా మీరు గమనిస్తే ఇంకా అలా బిర్యానీ ఇదంతా లేపేసినా కానీ ఇంకా లాస్ట్ చికెన్ ముక్కలు అయితే ఉన్నాయి. ఇంకా చికెన్ ముక్కలు కూడా ఒక పట్టు పడదాం అనేసి నిదానంగా ఒక్కొక్క ముక్క అయితే తింటున్నా. మళ్ళీ ఆ చికెన్ మొత్తం అంతా తినిన తర్వాత మళ్ళీ ప్లేట్ కడిగేసి మళ్ళీ బిర్యానీ పన్నీర్ అయితే తెచ్చుకున్నా. పన్నీర్ అందుకు తిందాం అనేసి. నిజంగా చెప్తున్నా డబ్బులు పోతే పోయింది, కానీ పొద్దుటూరులో చిట్టుడిలో తిన్నట్టు అనిపించింది. మంచిగా కుమ్మిర్చిన. ఇంకా అలా అందరం తినేసి బయటకు వచ్చేసరికి మొత్తం లైట్ ఫీల్ అయితే అయిపోయింది. ఇంకా అలా మొత్తం అంతా తిరుగుతున్నాం నిదానంగా అందరం కలిసి. ఇక్కడ మా అమ్మ అంటుంది అనమాట నన్ను, రే వీడియో ఇట్లా తీసుకుంటా వెళ్ళిపోతున్నావే, అందరు చూస్తుంటారే నీకు సిగ్గుగా అనిపించదు లేదా అంట. ఆ మాటకి నేను ఒక నవ్వు నవ్వి మా అమ్మతో ఇలా అన్నా, సిగ్గు ఉంటే కనుక వీడియోలు చేయలేను, మా కష్టపడలేమని అన్న. ఇంకా అలా ఈ గ్రాండ్ ఐపర్ లో కొద్దిసేపు అలా తిరిగినామో లేదా మా ముసలాం ఫోన్ చేసింది అనమాట. టాక్సీ పంపించిన, టాక్సీకి అయితే రండి అక్కడ ఉంది టాక్సీ మెక్డానల్డ్స్ దగ్గర, అక్కడికి వెళ్ళండి అని అంటుంది. వచ్చి ఎగ్జాక్ట్ గా 2 గంటలు అయింది అనమాట. మా ముసలాం తరిమి పెడతాంది. ఆ సర్ర మనకి టాక్సీ పంపించింది ఆమెనే. ఈ టాక్సీ డబ్బులు కూడా ఆమెనే పే చేస్తలే మళ్ళీ. ఎనీవే ఈ 2 గంటలన్నా పంపించింది అనమాట. నాకన్నా ముందు మా ఇంట్లో పని మనుషులు వీళ్ళందరూ హ్యాపీ అనమాట. ఎందుకంటే వీళ్ళు పాపం ఇంట్లో ఉండి బోర్ కొడుతుంటది కాబట్టి. సో వీళ్ళు కూడా చాలా హ్యాపీ. మామూలుగా అయితే చాలా మంది కోవిడ్ ఇళ్ళలో అయితే పంపారనమాట పని మనుషుల్ని చుట్టిలకి. సో ఇలాంటి వాళ్ళైతే రేర్ గా అయితే ఉంటారు కోవిడ్ లో. ఇలాగైతే ఉంటుంది కోవిడ్ లో. డ్రైవర్ లైఫ్ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ.